హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్గా మీ బ్రౌజర్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ అప్లై బటన్ మీద క్లిక్ చేయగానే క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ వస్తుంది. అకౌంట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ క్లిక్ చేయండి, లేని వాళ్ళు క్రియేట్ అన్ అకౌంట్ క్లిక్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది. క్రియేట్ అన్ అకౌంట్లో కమ్యూనిటీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా క్లిక్ చేయండి. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత ఆధార్ వెరిఫికేషన్ చేసి వెరిఫై ఆధార్ చేసుకోండి. కాంటాక్ట్ డీటెయిల్స్లో మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చి దాన్ని జనరేట్ ఓటీపీ ద్వారా దాన్ని వెరిఫై చేసుకోండి. తర్వాత పాస్వర్డ్ క్లిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ వచ్చేసి అప్పర్ కేస్, లోయర్ కేస్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ ఉండేలాగా చూసుకోండి. దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి ప్రివ్యూ అనే అకౌంట్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయినాక ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేయమని క్యాప్చా ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మనకు ప్రాంప్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ చూపిస్తాయి. సబ్ ఇన్స్పెక్టర్ మనకి సెకండ్ వన్ వచ్చేసి కానిస్టేబుల్. మీరు దేనికి అప్లై చేసుకోవాలనుకుంటారో దానికి అప్లై చేయండి. అక్కడ చెక్ బాక్స్ ఉంటుంది కదా, ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఆర్ఆర్బి అండ్ ఆర్ఆర్సి, ఆ చెక్ బాక్స్ క్లిక్ చేసి నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ క్లిక్ చేయగానే మన ప్రాంప్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. మన అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇచ్చిన డేటా మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది ప్రీ డిఫైన్డ్గా. సో మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సింది మ్యాచ్యువల్ స్టేటస్, రిలీజియన్. మ్యాచ్యువల్ స్టేటస్ మీరు ఎంటర్ చేసుకోండి. మీ రిలీజియన్ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్. మీరు ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్కి ఇచ్చేయండి. డూ యూ విష్ టు క్యూ ఎక్స్పెరిమెంట్ అంటే దాని మీద నో క్లిక్ చేయండి. మదర్ టంగ్, మీరు ఏ మదర్ టంగ్ అయితే ఆ మదర్ టంగ్ క్లిక్ చేయండి. ఎగ్జామ్ ఏ మీడియంలో రాయాలనుకున్నారో ఆ మీడియం క్లిక్ చేయండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ లాంగ్వేజ్ ప్రెస్ చేసినా ఒకవేళ మీరు తెలుగు క్లిక్ చేస్తే ఇంగ్లీష్తో పాటు తెలుగు వస్తుంది. మీరు ఒకవేళ ఈ తెలుగులో క్లిక్ చేస్తే తెలుగే వస్తుందని భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంగ్లీష్తో పాటు తెలుగు వస్తుంది. ఐడెంటిటీ మార్క్స్ ఎంటర్ చేయండి, అంటే మీ పుట్టుమచ్చలు అవి కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఎంటర్ చేశాక కింద కమ్యూనిటీ డీటెయిల్స్లో మీ యొక్క కమ్యూనిటీ ఎంటర్ చేసుకోండి. యూఆర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్. ఎంటర్ చేశాక మీ సర్టిఫికేట్ నెంబర్, ఇష్యూ అథారిటీ, ఎవరు మీకు అది ఇచ్చారు, కలెక్టరా, సబ్ డివిజనా, తహసీల్దారా, డేట్ ఆఫ్ ఇష్యూ మొత్తం ఎంటర్ చేసినాక కింద మీకు పోస్టల్ అడ్రస్ అడుగుతుంది. మీ యొక్క అడ్రస్ ఎంటర్ చేయండి. మీ ప్రజెంట్ అడ్రస్ క్లిక్ చేయండి. స్టేట్, డిస్ట్రిక్ట్, అడ్రస్ అన్ని ఎంటర్ చేసినాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీ పర్సనల్ డీటెయిల్స్ సేవ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇక్కడ మీ ఆర్వీఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడుగుతుంది. మీరు అయితే ఎస్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఆర్ యూ పర్సన్ ఆఫ్ ఏ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి. ఆర్ యూ ఎన్ యూబీసీ సర్టిఫికేట్ హోల్డర్, యూబీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ అయితే ఎస్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఆర్ యూ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, ఎంప్లాయీ అయితే క్లిక్ ఎస్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. నేమ్ ఆఫ్ ది కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ నాట్ అప్లికేబుల్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పిఎస్సి ఉంటుంది. మీరు ఏదైతే అది క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ ఏ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్, మీరు అప్రెంటిస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. అప్రెంటిస్ అయితే మీరు దేంట్లో వర్క్ చేశారో దాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఒకవేళ మనీ రీఫండ్ అయ్యేటప్పుడు అయితే ఆ బ్యాంక్ అకౌంట్కి పడేలాగా వస్తాయి. నెక్స్ట్ మనం క్లిక్ చేస్తే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. మెట్రికులేషన్ క్వాలిఫికేషన్, మీరు ఏ స్టేట్లో చదివారు, డిస్టిక్, బోర్డ్, డేట్ ఆఫ్ పాసింగ్ అని అడుగుతుంది. అడుగుతున్నవన్నీ కరెక్ట్గా ఇచ్చేయండి. మీ రోల్ నెంబర్ అని యాడ్ మనం క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయండి. నెక్స్ట్ యొక్క మీ ఫోటోగ్రాఫ్ అడుగుతుంది. ఫోటోగ్రాఫ్ మాత్రం బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండేలాగా చూసుకోండి.
30 KB నుండి 70 KB లోపల ఉండాలి ఇమేజ్. సిగ్నేచర్ కూడా 30 KB నుండి 70 KB లోపల ఉండాలి. అన్నీ కరెక్ట్గా చేసుకున్నాక సబ్మిట్ని క్లిక్ చేయండి. ఇక్కడ 2 చెక్ బాక్సెస్ ఉంటాయి. 2 చెక్ బాక్సెస్ మీద టిక్ చేసి మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రివ్యూ చూసుకొని దాని తర్వాత ఫీ పేమెంట్ ఎంటర్ చేసేసుకోండి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.